చందు చాలా బాధపడుతూ బయటన కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో ధీరజ్ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు మాత్రం ధీరజ్ నువ్వు తప్పు చేసావురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేనేం చేశాను అన్నయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం మీ వదిన మీద నువ్వు అలా కోప్పడడం, అలా రూడ్గా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నేనేం తప్పు చేశాను అన్నయ్య, వదినే కదా అందరి ముందు ప్రేమను ఎలా కసురుకుందో చూసావు కదా, అలా అందుకే నేను అలా మాట్లాడవలసి వచ్చిందే తప్ప ఇప్పుడు వదినంటే నాకు ఇష్టం లేక కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు మాత్రం లేదు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావురా, అలా మీ వదినతో అందరి ముందు అలా మాట్లాడి ఉండకూడదు, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న ధీరజ్ మీద కోప్పడుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ అయితే అక్కడ ఉన్న వాళ్ళ బావ వింటూ ఉంటాడు. ఏంటి భార్యల కోసం వీళ్ళిద్దరు తగులు ఆడుకోవటం ఏంటి, ఇదే మొదటిసారి ఇలా చూస్తున్నాను అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమతో అలా మాట్లాడడం వదిన కూడా చాలా పెద్ద తప్పే కదా అన్నయ్య, అందుకే నేను మధ్యలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, అంతే తప్ప నాకు వదిన మీద ఎలాంటి కోపం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ విన్న వాళ్ళ బావ అయితే అక్కడికి వచ్చి ఏంట్రా పిల్లల కోసం మొదటిసారిగా మీ ఇద్దరు ఇలా తగువులాడుకుంటున్నారు, ఇదే మొదటిసారి అవ్వాలి, ఇదే ఆఖరిసారి కూడా అవ్వాలి, ఇలా ఎప్పుడు మీ ఇద్దరు తగువులాడుకోకూడదు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న మాటల్ని తగువుల్ని అయితే పక్కన పెట్టేయమని చెప్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న చందు మాత్రం చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటి అలా వచ్చేస్తున్నారు, ఏదో ఒకటి గట్టిగా అడగాలి కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా చందు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అది కాదు బావా, నేను ఏం మాట్లాడుతున్నాను వాడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఆ మాటలు విన్న చందు మాత్రం ఏంట్రా మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు అయినా రూడ్గా మాట్లాడావు, అది తప్పే, నువ్వు నీ మాటల్ని సమర్థించుకోకు అని చెప్పేసి అయితే చందు చాలా ధీరజ్ మీద చాలా కోపడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు.